ఏయ్ కొంచెం తగ్గు. నేనా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అవును, పెళ్లి డ్రెస్సే. ఏయ్ నో, నేను ఇంట్లో ఉన్నాను. ఇక్కడి నుంచి నువ్వు అడిగిన వాటికి రిప్లై ఇవ్వడం కుదరదమ్మా. ఆగాలి కొన్ని రోజులు. బాగైంది. హనీమూన్ ఎక్కడా? ముందు పెళ్లి కాని. అవును, ఎక్కడైతే బాగుంటుంది? అందరూ అక్కడికే వెళ్తారు. మొన్న మన ఆఫీస్ కొలీగ్స్ కూడా అక్కడికే వెళ్ళొచ్చారు కదా. అలా కాకుండా మనం కొత్త ప్లేస్ కి వెళ్ళాలి. రొటీన్ గా ఉండొద్దు. రాధిక, 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 ఫోన్ పెట్టే. ఒక్క నిమిషం. రాధిక, ఫోన్ కట్ చేయి, కట్ చేయి. ఏమైంది తాతయ్య అంత కోపంగా ఉన్నావు? నేను రాజేష్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని అడుగుతున్నాడు. నేను నా ఉడ్బితో మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావేంటి? ఫోన్ ఎందుకు కట్ చేయమన్నావు? ఫోన్ ఒకటే కాదమ్మా, రాజేష్తో సంబంధం కూడా కట్ చేయమంటున్నాను. అదేంటి తాతయ్య? నేను రాజేష్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నువ్వే కదా నాకు సపోర్ట్ చేసావు. అమ్మని నాన్నని నువ్వే కదా ఒప్పించావు. ఇప్పుడెందుకు రాజేష్తో పెళ్ళి వద్దంటున్నావు? అసలు ఏమేం తాతయ్య? ఏమీ కాకూడదనే సంబంధం మానుకోమంటున్నానమ్మా. ఇంతకుముందు ఏం మాట్లాడుతున్నావు ఫోన్లో? హనీమూనా? నువ్వు రాజేష్ని పెళ్లి చేసుకుంటే హనీమూన్ అనే పదానికి అర్థమే మారిపోతుంది. ఏంటి తాతయ్య నువ్వు అనేది? తొందరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలా వద్దంటావేంటి? రాజేష్ వ్యవహారం ఇప్పుడే బయటపడిందమ్మా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. చూడమ్మా, అతను నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదు. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. ఈ పెళ్లి జరగదని వాళ్ళతో గట్టిగా చెప్పి మరీ వచ్చాను. ఏంటి, సంబంధం క్యాన్సిల్ చేసావా? అవును. నేను మీ నాయనమ్మ కలిసి రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అతనికి బట్టలు కూడా తీసుకెళ్లాను. నాయన, బట్టలు నచ్చాయా అని అడిగాను. అంతే. ఆ ప్రశ్న పూర్తవకముందే ఒక్కసారి లేచి నా మీద తిట్లతో విరుచుకుపడ్డాడు. నా మీద చేయి చేసుకున్నాడు కూడాను. నచ్చలేదని చెప్పొచ్చును కదా. ఆ బట్టలు పట్టుకు చింపేశాడు. పిచ్చివాడిలా ప్రవర్తించాడు. ఇదంతా చూశాక ఈ పెళ్లి జరగకూడదనుకున్నాను. అందుకే వాళ్ళకి వద్దని చెప్పేశాను. అది విని నాకేం అర్థం కాలేదు. నేను ఎంతో ఇష్టపడ్డ రాజేష్ ఇలా ప్రవర్తించే రాజేష్ కాదు. అతని ప్రవర్తన చూసే కదా నేను అతన్ని ప్రేమించాను. పిచ్చివాడిలా ప్రవర్తించాడు. నా మీద చేయి చేసుకున్నాడు కూడాను. తాతయ్య చెప్పింది వింటుంటే నమ్మబుద్ధి కాలేదు. ఏమై ఉంటుంది? రాజేష్ ఎందుకు ఇలా చేశాడు? ఎన్నో ఆలోచనలు. రాజేష్తో పెళ్లి ఎందుకు వద్దన్నారు? తాతయ్య చెప్పాడు. అతను డ్రగ్ అడిక్ట్ అని నాకు తెలిసాక వాడు నీకు తగడనిపించింది. అందుకే వద్దన్నానమ్మా. రాజేష్, నేను నమ్మిన రాజేష్ డ్రగ్స్ కు బానిసా? ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. ఏదో తెలియని చీకటి నా చుట్టూ ఉన్నట్టు అనిపించింది. కానీ తాతయ్య, రాజేష్ నాకెప్పుడు డ్రగ్ అడిక్ట్ లాగా అనిపించలేదు. మా 3 ఏళ్ల పరిచయంలో అతను ఒక తెరిచిన పుస్తకం అనుకున్నాను. అవునమ్మా, తెరిచిన పుస్తకమే కొంతవరకు.
అందులోని చీకటి అధ్యాయం మాత్రం నీకు చూపించలేదు కదా. నువ్వు అతను పూర్తిగా నమ్మేశావు. నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించాడు. అతని డ్రగ్ అడిక్షన్ గురించి వాడి తల్లిదండ్రులకే తెలియలేదు. నీకెలా తెలుస్తుంది తల్లి? వాడు సిగరెట్ తాగుతాడని తెలుసు. ఏదో ఒత్తిడిలో ఉన్నప్పుడో మూడ్ బాలేనప్పుడో అలా చేస్తున్నాడని సరిపెట్టుకున్నాం. రాధికని కలిసొచ్చాక అమ్మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కాసేపలా మేడ మీదకు వెళ్ళొస్తాను, కొంచెం ఒంటరిగా ఉండాలనుంది అని చెప్పేవాడు. రాధికతోటి మాట్లాడడం కలవడం కుదరకపోతే నా మూడ్ బాలేదు, నన్ను వదిలేయండి అనేవాడు. రాధికకి మూడ్ బాగుండకపోతే తన మూడ్ బాగుండేది కాదు. రాధికకి చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేకపోయేవాడు. ఏదో చేంజ్ కావాలని లాంగ్ డ్రైవ్కి వెళ్ళొస్తానని వెళ్ళిపోయేవాడు. మొత్తానికి రాజేష్ డ్రగ్స్కు బానిసని తెలిసిపోయింది. ఆ చేదు నిజం కొంతకాలం జీర్ణించుకోలేకపోయాను. ముందు రాజేష్ నన్ను మోసం చేశాడనిపించింది. నా నమ్మకాన్ని వమ్ము చేశాడనిపించింది. తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, అందరినీ మభ్యపెట్టినట్టుగానే నన్ను మభ్యపెట్టాడనుకున్నాను. తర్వాత నెమ్మదిగా అర్థమైంది, మమ్మల్ని కాదు, రాజేష్ తనను తానే మోసం చేసుకుంటున్నాడని. రాజేష్ వ్యసనం గురించి వాళ్ళు చెప్పింది ఒక్కొక్కటే విని ఆశ్చర్యపోయాను. ఒక్కోసారి రిలాక్స్ అవడం కోసం అనేవాడండి, నా సమస్యలు మీకు ఉంటే మీరు ఇలాగే చేసేవాళ్ళనేవాడు. గట్టిగా అడిగామనుకోండి, నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నాను, నేనెవరిని ఏం చేయట్లేదుగా, మీకేంటి ప్రాబ్లం అనేవాడు. ఒక్కోసారి మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏదో సరదాగా చేస్తున్నానంతే, సోషల్గా ఉండడానికి. ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఇవన్నీ తప్పవు అనేవాడు. ఒక్కోసారి ఒక్కోలాగా చెప్పేవాడు. నేను అడిక్ట్ అవ్వలేదు, నేను మానేయాలనుకున్నప్పుడు మానేయగలనో, లేకపోతే నా ఇష్టం, నేనింతే, నేను ఇలాగే ఉంటానో చిరాగ్గా చెప్పేవాడు. ఏదో నేనొక్కడనే చెడిపోతున్నట్టు మాట్లాడతావేంటి, వాణ్ణి చూడంటూ ఎవడో ఫ్రెండ్ గురించి చెప్పి వాళ్ళ నేను ఓవర్ చేయట్లేదు కదా, నా లిమిట్లో నేనున్నానంటూ మూర్ఖంగా మాట్లాడేవాడు. చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. నేను ప్రేమించిన వాడే నన్ను మోసం చేశాడు. అతన్ని ద్వేషించలేను, అతని ప్రేమని వదులుకోలేను, అతన్ని పెళ్లి చేసుకోలేను. ప్రేమంటేనే నమ్మకం కదా. అంటే ఇన్ని రోజులు రాజేష్ చేసింది నమ్మక ద్రోహమా? నో, నా నమ్మకం వమ్ము కాకూడదనుకున్నాను. ఎడిక్షన్ ముందు ఓడిపోయేంత బలహీనమైంది కాదు నా ప్రేమ. రాజేష్ కున్న మంచి గుణాలను చూసే కదా నేను ప్రేమించాను. అతన్ని ఎలా వదులుకుంటాను? నా ప్రేమను బ్రతికించుకుంటాను. ఎస్, కానీ ఎలా? నేనొక్కదాన్ని ఏం చేయగలను? ఎవరైతే రాజేష్ను నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే రాజేష్ మత్తు ఊబిలోకి కూరుకుపోతుంటే కనిపెట్టలేకపోయారో, ఈ సమస్యను జయించడానికి, ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి వాళ్ళే నాకు సహాయపడ్డారు. అవును, రాజేష్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు, నేను, మేమంతా ఒక్కటిగా నిలిచాం. ఈ భయంకర స్థితి నుంచి రాజేష్ని బయటికి తీసుకురాగలిగాం.
నిలబెట్టుకున్నాను. రాజేష్ ఇప్పుడు మునుపటి కన్నా మంచి మనిషి. ఇదంతా నేను చేయగలిగానంటే కారణం తాతయ్య. ఆయనిచ్చిన ధైర్యమే ఈరోజు నేను గెలిచేలా చేసింది. తాతయ్య మాకు చూపించిన బంగారు బాటే ఫీనిక్స్. ఫీనిక్స్ ఫీనిక్స్ డి అడిక్షన్ సెంటర్. ఫీనిక్స్ ప్రొఫెషనల్స్ మా సమస్యను తీర్చారు. కొంచెం కేర్, కొంచెం ప్రేమ ఉంటే వ్యసనాన్ని ఎలా దూరం చేయొచ్చో చూపించారు. మనసుంటే మార్గం ఉంటుందనే మాటను నిజం చేశారు. థ్యాంక్ యూ ఫీనిక్స్. రాధిక, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసాయి. అడ్రస్ రాయడం మొదలుపెట్టు మరి. అలాగే తాతయ్య. ఫస్ట్ కార్డ్ ఫీనిక్స్ లో ఉన్న మన ఫ్రెండ్స్ కి. అవునమ్మా. మనకి తెలియకుండా మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా సరే మత్తుకు బానిసలు కావచ్చు. వారిని కనిపెట్టుకొని ఉండటం, కాపాడడం మన బాధ్యత. వారికి అలవాట్లున్నాయని తెలిసినప్పుడు మనం మరింత శ్రద్ధ చూపించాలి. డ్రగ్ ఎడిక్ట్ అని తెలిసినా, ఆల్కహాల్కి అలవాటు పడ్డారని తెలిసినా వారిని ఫీనిక్స్కి తీసుకెళ్ళండి. గుర్తుంచుకోండి, ప్రేమ, ఆప్యాయత, పాజిటివ్ థింకింగ్తో మాత్రమే ఈ మత్తు పదార్థాల వ్యసనాలను దూరం చెయ్యొచ్చు. మీ ఇంట్లో గాని, మీ స్నేహితుల్లో గాని, మీ తోటి ఉద్యోగుల్లో గాని ఈ వ్యసనం లక్షణాలు ఉన్నాయో లేవో గుర్తించడానికి, ఒకవేళ ఉంటే వారికి సహాయం చేయడానికి, వారిని కాపాడి ఫీనిక్స్ పునర్జన్మని ఎలా ఇస్తుందో తెలుసుకోవడానికి ఫీనిక్స్ ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయండి. లేదా ఫీనిక్స్ వెబ్సైట్ www.phoenixrehab.co.in ను చూడండి.